మా అమ్మ కొట్టు ఏం చేస్తుంది? ఏం పని లేదని ఇదొకటి ప్రయోగిస్తున్నాను. నీకు ప్రయోగం కాదు, నీకు తినాలనిపిస్తుంది, అందుకే నువ్వు తింటున్నావు, చేస్తున్నావు. ఏంది మొత్తానికి ఏం చేయగలుగుతున్నావు? డబల్ కా మిఠా. నీకు వస్తుందా? ఏమోరా నాయన. చేయలేనా మమ్మీ అప్పుడు? నువ్వా? నువ్వేనా? అట్లనే ఉంటుంది, తింటారు మళ్ళా అని పేర్లు పెడతారు. అయ్యో ఏమై. ఇంకేంటి మమ్మీ, కొద్దిగా డల్ ఉన్నావు. కొంచెం హెల్త్ బాగాలేదంటే. హెల్త్ బాగాలేకపోతే డబుల్ కా మిఠా చేయాలా? మొన్న నుంచి అనుకుంటున్నా, బ్రెడ్ నువ్వు తెచ్చినావు చూడు, ఆ రోజు పీనట్ అది తీసుకురా అన్న తెచ్చిన, కానీ ఎందుకు అది తింటే రోజు అదే తింటే విసుకొస్తుంది కదా. సరే అదేం ఖరాబ్ కాదు కదా అది అట్లనే ఉంటుంది. మళ్ళీ తినాలి. నువ్వుల లడ్డు ఉంది కదా, ఈ తిండి వద్దు మనకి, బయట తిండి కావాలా. ఇది బయటిదా? మరి బయటదే కదా. ఏందో ఫ్రెండ్స్, ఇంకేం చేస్తుందేమో. అవి పొంగుతున్నాయి పాలు మరి. సిమ్లోనే పెట్టినానే. బొమ్మాలి. బొమ్మాలియా? ఎవరే? ఆడ బొమ్మాలియా మగ బొమ్మాలియా? నువ్వే బొమ్మాలి. అమ్మా అమ్మా అమ్మ అమ్మ అంటాడా? అమ్మ బొమ్మాలి. మళ్ళీ బొమ్మాలి. పింజ పండయింది అన్నాను బిడ్డ. ఇంకే అట్లనే అన్నాడా? కానీ చాలా మంచి యాక్టర్, మంచి రియల్ హీరో అంటే ఆయననే నాకు తెలిసిన వరకు. సోనూ సూద్. మరి కరోనా టైంలో ఎంతమందికి సాయం చేసాడు. అది కథ. రాయలసీమ ప్రాసెస్ చెప్తావా? ఏంది, బ్రెడ్ సైడ్లు కట్ చేసి ఎండబెట్టాలి. ఒక సాయంత్రం చేసుకుంటే మార్నింగ్ కట్ చేసి ఎండకు పెట్టాలి. పచ్చి బ్రెడ్ అట్లనే చేసినాం అనుకో, నూనె ఇక లీటర్ నూనె అవుతుంది ఒక ప్యాకెట్కి. అందుకే ఇట్లా దోశలు. ఒక్కరోజు కాదు మమ్మీ, ఒక్కరోజు మీ డాడీతో మాట్లాడుకోకుండా ఉండు. బెట్టు కాద్దమ్మా నిద్రం. ఒక్కరోజు ఒక్కరోజు నా కోసం ఉండలేవా? ఫ్రాంక్ చేద్దాం మీ డాడీ మీద. ఆమె నేను కొట్లాడుకున్నాం. అవునా? కొట్లాడితే మమ్ము ఫోన్ మాట్లాడబెట్టా ఓ బేటా అంటాడు. నేనేమంటా, ఆమె నేను కొట్లాడుకున్నామా, మేమున్నా ఇంటికి వచ్చి పంచాయతీ చేయాలా అని అంటాం. వద్దయ్యా, బాగానే ఉన్నావు. మా డాడీ వస్తారు, మంచిగా కళ్ళు తెప్పెట్టాలా, తాగనాలా. ఇప్పుడు అట్లా చేయొద్దు. డాడీ వద్దు, ఇంకోరికి చేస్తావు మరి. ఓవర్ లేరు నాకు. మొత్తం గ్యాస్ అంతా పిత్తి పిత్తి ఖరాబ్ చేస్తుంది. నూనె డబ్బా ఎప్పుడు నా అప్పుడు ముందు తెచ్చినప్పుడు నా చేతితో ఓపెన్ చేసిన, ఈసారి తెచ్చినప్పుడు నా చేతితో ఓపెన్ చేసిన, రిప్ప అయిపోతున్నావు. సగం అయ్యింది. ఈసారి నువ్వే ఓపెన్ చేయ. నువ్వు ఓపెన్ చేసి ఎక్కువ రోజులు వస్తుంది నిజంగా. నా చెయ్యి పెద్ద చెయ్యి. ఏం చేద్దాము నా జీవితం అంతా? ఏం చేయాలనుకుంటున్నావు? అరే నిజంగా మమ్మీ, నేను అందుకని ఇలా భయపడి చాలా గింతె వేసిన, ఒక గింతె నూనె కూడా సొడియాలు వేసిన. భయం అవుతుంది. ఏం చేస్తావే మా పోయమ్మా? ఏంది చేతితో నిప్తే మంచిగా ఏంది, మస్తు రోజులు వస్తుంది. నాదేందో పెద్ద చెయ్యి అంటారు కానీ ఇంత పెద్ద చెయ్యి అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. నిజమే అమ్మా, నువ్వు చాలా పెద్ద చెయ్యి నీది, చిన్న చెయ్యి కాదు నీది. పిచ్చిదానా, ఈ మధ్య నీకేమవుతుంది మమ్మీ? నాకు ఒకటి చెప్పు.
మన్నా చెయ్యికి కాల్చుకున్నావు, అవతల మన్నా చెయ్యికి నూనె పడ్డది, చెయ్యి మీద అవతల మన్నా అది ఏంది గంజి చెయ్యి మీద వేసుకున్నావు. ఒక్కొక్కటి ఎఫెక్ట్ నీకే కనిపిస్తుంది. ఏం టెన్షన్స్ అమ్మా? ఏమైనా బిల్లింగ్ కట్టిస్తున్నావా? మరి అట్లుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా అమ్మకి రిస్క్ మీద రిస్క్ వస్తుంది. నాతో పాటు చెరువు గట్టుకు రా అంటే మాత్రం నేను రాను, నేను ఇచ్చినప్పుడే వస్తా, నేను రాను. పొంగి 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 చూడండి 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 మొత్తం పొంగుతుంది. శబాష్. ఇంకా అట్లా చేస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు నేను మీకు? అరే నూనెలే కాదు, నెయ్యిలో ఎంచే తల్లి. అట్లుంటుంది మా పీస్. కానీ రేపటి నుంచి వర్క్ 3 గంటల నుంచి 9 గంటల వరకు నైట్ వరకు ఆడనే చేసుకొని 9 గంటలకు ఇంటికి వస్తే 10 గంటల వరకు వీడియో కొద్దిగా లేటే అవుతుండొచ్చు నాకు తెలిసి. ఈమె మొన్న మాట బి అన్నది, ఏమన్నదంటే నువ్వు ఎక్కువగా నాతో స్పెండ్ చేస్తలేవు. ఏందది? నువ్వు నాతో సరిగ్గా మాట్లాడతలేవు, స్పెండ్ చేస్తలేవా అంటే ఆ దేవుడి దయాలను, ఆ గోవిందుడి దయాలను, ఆ శివయ్య దయాలను, ఇంకా మిగతా అందరి దయ్యతోనూ ఏమో ఏం జరిగిందంటే డబుల్ కమిట్ అయ్యే వరకన్నా ఆగుతలేదా నీకు పానం? చిక్కగా అయ్యే వరకన్నా చేసింటే అయిపోవు కదా. నాశనం చేసినావు, అదంతా నీళ్ళే ఉంది. ఇక డ్రై ఫ్రూట్స్ ఎప్పుడేస్తావు? రేపేస్తావా? అయ్యి మరి పాలయ్యి. చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే వరలక్ష్మి నీళ్ళలోనే డబల్ కమిట్ వేసి పాలు వేయడానికి ప్రయత్నించింది. అరే నాకు చెప్తే మళ్ళీ తిడతాడేమో, ఒక మాట అడుగుదామని ఏమీ లేదు, నాకు వచ్చు అని ఇలానే చేసింది. తర్వాత ఏమైందంటే పాలు వేయడానికి వెళ్ళింది. నాకు ఇంకా కోపం వచ్చింది. మా వరలక్ష్మి ఈరోజు డబల్ కమిట్ చేసింది. కొంచెం వేసి చూద్దాం, టేస్ట్ చేద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆడవాళ్ళ బుద్ధి ఎట్లుంటుందో. ఇంకా అలా పొద్దుగాలనే ఇంకా మా వరలక్ష్మి ఉండి చాలా రోజులైంది. ఇల్లు కడుగుదాం, ఇల్లు కడిగి బయటికి ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము అని అన్నాను. సరే అని పెద్దమ్మ టెంపుల్కి అయితే లొకేషన్ పెట్టుకొని వెళ్తుంటే భయ్యా కొండల మీద నుంచి కొండలు దిగి, కొండల మీద ఎక్కి 2 కొండలు ఎక్కి 2 కొండలు దిగి అమ్మవారి టెంపుల్కి వచ్చే వరకు చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఏందబ్బా ఇంకెక్కడుంది అమ్మవారు అని. కానీ వెళ్ళిన తర్వాత భయ్యా ప్రశాంతంగా అయిపోయింది, మనసు అనేది ఇంకా ప్రశాంతంగా అయిపోయింది. అక్కడ పోయి బైక్ పెట్టేసి, బైక్కి అయితే 10 రూపీసు, కారుకి అయితే 20 రూపీసు. ఇంకా మనకి కాలు కడుక్కోవాలి ఏమైనా ఉంటే మన ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లోపల టికెట్ ఏముంది అన్నీ తెలుసుకుందాం, కనుక్కుందాం. ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి, ఎందుకంటే మీ లైక్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది. ఎందుకో ఈ మధ్య తక్కువ వీడియోలు టైం లేకనో ఇంకెందుకో చేయలేకపోతున్నాం. కానీ ఇప్పటి నుంచి మంచి వీడియోలు చేద్దామని డిసైడ్ అయినాం. సో అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని టెంకాయ పోయి అడిగితే టెంకాయ, పువ్వులు, పసుపు, కుంకుమ కలిపి 120 రూపాయలు అయింది. టెంకాయ మాత్రము ఇక్కడ ఇక్కడ కొట్టిన తర్వాతనే లోపల అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలంట. సో ఇది మాకు బి తెలియదు. సో ఇక్కడ ఎంతమంది కొడుతురో చూస్తుర్రో కదా. సరేలే అని నేనైతే వెయిట్ చేస్తూ అందరినీ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే పెద్దమ్మ టెంపుల్కి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఆ అమ్మ దయ వల్ల ఈరోజు కుదిరింది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే అందరు టెంకాయ నీళ్ళలో కొద్దిగా వెళ్తున్నాయి. సో మనకి ఎంత వెళ్తాయి అని కొద్దిగా అయితే కొట్టడం అయితే జరిగింది.
తర్వాత అయితే దాంట్లో ఎంత వెళ్ళినాయో చూడండి. మొత్తం నీళ్ళైతే అమ్మ పాదాల దగ్గరే పడ్డాయి. సో మాకైతే తీర్థంకి దొరికినాయి అని అనుకున్నాను, కానీ తీర్థంకి అయితే కొద్దిగా దొరికింది. సో ఇది ఎంట్రెన్స్ అండి. లోపలికి వెళ్ళిన తర్వాత కాయిన్స్ చూస్తుర్రు కదా, అమ్మకి కోరికతో కోరి భక్తులందరూ ఇక్కడ కాయిన్స్ నిలబడ్డదంటే ఖచ్చితంగా అమ్మ కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఈరోజు అమ్మ నువ్వే దిక్కని నేను కాయిన్ పెడితే పెట్టిన ఒక 2 సెకండ్లో అమ్మ దయ అయితే నా మీద చూపించింది అని అనుకుంటున్నాను. ఇలా పెట్టిన 1 నిమిషంలోనే కాయిన్ అయితే నిలబడ్డది. సో ఇప్పుడైతే వరలక్ష్మి కాయిన్ పెడుతుంటే నేను అడిగాను, కాయిన్ ఎందువలన పెడుతున్నావు వరలక్ష్మి అంటే, లేదు కోరిక ఇది ఏమనలేదు, కానీ మస్తు సేపు ప్రయత్నించింది. చూస్తుర్రు కదా, పెట్టడానికే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డది. అంటే ఆ కాయిన్ నిలబడితే అంట ఆ కోరిక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందంట. సో అక్కడ ఉన్న భక్తులందరూ చెప్పుతున్న కారణాలు అంటే కోణాలు. సో లాస్ట్కి అయితే కుంకుమార్చన 20 రూపాయలు ఒకరికి, ఒక కుటుంబానికి 20 రూపాయలు, కానీ మేము 40 రూపాయలు పెట్టి తీసుకున్నాము. సో అమ్మవారి కుంకుమార్చనం అయిపోయిన తర్వాత నాగదేవత దర్శనంకైతే వెళ్ళాము. సో ఎందుకు నాగదేవత దర్శనం ఎందుకంటే, అందరు అమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు నాగదేవత దగ్గరికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. ఖచ్చితంగా అమ్మని మాత్రం చాలా అంటే చాలా, ఈ ఫోటోలో కనిపించే అమ్మ ఎట్లుందో నా లైవ్లోకి వెళ్ళండి, నా లైవ్లో ఖచ్చితంగా అమ్మ కనిపిస్తుంది. డోంట్ మిస్. లైవ్ కొద్దిసేపు పెట్టాను, ఒక 10 నిమిషాలు పెట్టాను మీకోసమే అది. ఎందుకంటే వెళ్ళని వాళ్ళందరి కోసం ఈ చిన్న వీడియోని నాకు ఒక మా విన్నపం. సో నాగదేవత దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నాకేమనిపించిందంటే అమ్మని చూడంగానే నా అదృష్టం, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటున్నాను భయ్య. ఎందుకు అంటే అమ్మ గురించి 1, 2, 3 విషయంలో కాదు కదా, ఈ లోకమంతా అమ్మనే. జగం ఎదిగిన అమ్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. సో మాకు తెలియక మేము ఎగ్జిట్లో వెళ్ళి ప్రసాదం కోసం వెళ్తే, మళ్ళా తర్వాత ఇక్కడ నుంచి కాదు అక్కడి నుంచి వెళ్ళాలి, మీరు వచ్చింది ఇన్సైడ్ కాదు ఎగ్జిట్ అంటే సరే అని మళ్ళీ ఎగ్జిట్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యి ఎంట్రన్స్ ఇన్సైడ్ నుంచి వెళ్ళాము. సో అక్కడ ఏం జరిగిందంటే అన్నీ ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయవు, మొత్తం హ్యాండ్ క్యాషే. సో మనోళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వెళ్ళండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటి నుంచి 1-2 గంటలకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను. మిగతా టైంలో అయితే చేయనీకి కష్టము. ఈరోజు మేము మా వరలక్ష్మి చెప్తుంది, మమ్మీ ఎలా ఉందిరా, ఏమడిగినా నేను నీకు, టెంపుల్ ఎట్లా ఉంది అని ఎలా ఉందిరా అన్న, టెంపుల్ అని అడిగినానా, ఇట్లా ఉంటుంది. ఈరోజు ఇంకో విషయం ఏం తెలుసా, టెంపుల్లో ఫోటో దిగినాం భయ్య. ఫోటో ఇది మా మీదున్నా ఫోటో దిగినాం. అసలు మేము చాలా రోజుల నుంచి పెద్దమ్మ టెంపుల్కి అనుకున్నాం పోవాలి అని, కానీ అనుకోకుండానే పోయినాము. కానీ ఎప్పుడైనా పోదాం అని అనుకుంటే ఇది లేకుండే చాలా ఇబ్బంది ఉండే, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అదే అని కాదు కానీ అంటే అది బి ఉంది ఒక ప్రాబ్లం, డబ్బులే కదా అన్నిటికీ కారణం. కానీ ఇలా మార్నింగ్ లేచినాం, నీళ్లు కట్టేసి యోగా క్లాస్ బి పోలే, ఈరోజు యోగా డే. ఈరోజు ఇవాళ ఫ్రైడే, నేను ఇంటి దగ్గరనే ఉన్నా కదా, ఈవినింగ్ ఉంది వరకు 3 గంటలకు. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తా. ఈమె నిన్ను అడిగింది నన్ను ఎక్కడికి తీసుకుపోవా, నేను భార్య నన్నే ఉన్నాను, నన్ను ఎక్కడికైనా తీసుకుపోవా అన్నది. ఇక ఉండి సరేలే ఇంటికాడే ఉంది కదా అని అమ్మవారి గుడికి పోయి వస్తుంటే మళ్ళీ ఏమంటుంది తెలుసా, తీసుకుపోతే నువ్వు గుడిలోకే తీసుకుపోతావు కానీ నన్ను ఏమైనా పార్కు తీసుకుపోతావా అని. నేను అన్నా సరే మరి పార్కుకి వెళ్దామన్నా లేదా, ఇప్పుడు లేలే వద్దు అంట. పార్క్కి పొద్దున పూట పోతారా సాయంత్రం టైంలో పోతారా, గిట్లుంటుంది. మరి కేబుల్ బ్రిడ్జ్ పోదాం ఈసారి, కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుంటుందో చూద్దాం.
ఎలా ఉంది మ్యామ్ పెద్దమ్మ టెంపుల్? చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా సూపర్ ఉంది. లేదు కుంకుమార్చన కూడా 20 రూపాయలే. మేమైతే ఇంకొక టికెట్ ఎక్స్ట్రా తీసుకున్నాం, తెలియదు కదా, ఇద్దరు గెలిపి 20 అనుకున్నాం, కానీ 20 రూపాయలే ఒక్కరికి వచ్చి. మొత్తం ఒక కుటుంబానికి 20 రూపాయలు, దాంట్లో 5 మంది ఉండండి 6 మంది ఉండండి. సో అట్లా ఫ్రెండ్స్, ఇక ఆ విధంగా అయితే మేమందరం వెళ్ళి కుంకుమార్చన చేసినాము. సో ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అమ్మని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం. ఒక్క నిమిషం, ఇంకో విషయం చెప్పాలి మీకు. కాయిన్ దగ్గర ఒక విశేషం జరిగిందయ్యా, ఇప్పుడు చెప్పు. నేను ఉన్న ఆశ ఏం చేసిన అంటే, అమ్మ అంతటా నువ్వే ఉన్నావు తల్లి, ఈ కాయిన్ నీకో లెక్కనా అని ఇలా పెట్టినాను. ఇలా పెట్టినాను. ఈమెమో ఫోన్ చూసి ఇట్లా వీడియో తీద్దామని ఉందంట. పక్కన ఉన్న అక్క, బా భలే పెట్టేసినావు తమ్ముడు, ఇలా పెట్టి ఇట్లా లేచినాను. అక్క లేచిన 2 మినిట్స్లో ఇట్లా పెట్టేసిన, మీదికి లేచినాను. సరే వరలక్ష్మి నువ్వు పెట్టా అని మా కూర్చుంది. కథం ఇట్లా చేయి వణుకుతుంది, సుయ్ అని వణుకుతుంది. ఏమైంది, ఏం కోరుకున్నావు అంటే, ఏంలే మమ్మీ అండి. మళ్ళీ ఆపి మళ్ళీ ఏం కోరుకున్నావు చెప్పా అంటే, మళ్ళీ ఇట్లా షేక్ అవుతుంది. ఇది రూపాయి బిల్ల ఇట్లా షేక్ అవుతుంది. సరే ఇక్కడ నేనే పెడతాను ఇది అని నేను పెడితే నాకు బి షేక్ అయింది. ఏం కోరిందే మా అమ్మ అని ఇట్లా మళ్ళీ షేక్ అయింది. షేక్ అయితే ఇట్లా చూసి ఏం కోరావు అమ్మకి అని అడిగితే, నేనేం కోరలే అని దొంగతనం చేసి, సార్ నేను దొంగను కాదు సార్ అంటాడు. అట్లా చేసి దాని తర్వాత ఇంకా సరే అమ్మ నీ దయ, నువ్వు ఉన్నావు అంతటా నువ్వు ఉన్నావు తల్లి అని ఇలా పెట్టినాను. బరాబర్ ఇలా పెట్టినాను, అలానే నిలబడిపోయింది. నిజం నీకు కూడా చెప్పాలా, మన సృష్టి మొత్తానికి ఒక పార్వతమ్మ, ఒక శివయ్య, ఎవరి కోరిక వాళ్ళది. ఒక గోవిందుడు, ఒక అమ్మవారు, ఇంకంతే. ఏ ఇంటి దేవుడైనా ఒక్కడే. కానీ లోకమంతటా కలియుగం కదా కృష్ణుడని, కలియుగం కదా గోవిందుడని అలా ఏం లేదు. అంతటా ఒక్కడున్నప్పుడు అమ్మ నువ్వే ఉన్నావు తల్లి అని ఇట్లా కాయిన్ పెట్టేసింటే అయిపోవు కదా. ఈమె కోరిక కోరింది, నిజమే కోరిక కోరింది. నేను కోరిక కోరలే, ఇచ్చేయమవి నువ్వే, ఇయ్యనేమవి నువ్వే, నీకు తెలీదా నాకు ఎప్పుడు ఇచ్చేది అని నేను లైట్ ఇట్లా పెట్టేసిన. నమ్మకంతో పెట్టినా కానీ ఆ నమ్మకం పక్క ఇట్లా పెట్టిన వెంటనే నిజం చెప్తున్నా, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా భయ్యా. ఇక్కడ హార్ట్ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుంది కదా, సరే ఎక్కడ ఉంటుందో తెలీదు, ఈడ ఉంటుంది. హార్ట్ఫుల్గా పెట్టినాం భయ్యా. ఇలా పెట్టగానే అమ్మ నేనున్న బోరా అన్నది. వరలక్ష్మి ఏమని చెప్పగలుగుతాం, నో కామెంట్స్. ఇట్లా ఉంటుంది మొత్తం, మంచి హీరోని అయింది. ఈరోజు మా ఇద్దరిలో మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తే చెప్పండి భయ్యా, కామెంట్ చేయండి. చెప్పాలా ఏంటి, నేను చాలా స్మార్ట్ ఉన్నాను. మ్యాచింగ్ నేను మ్యాంగో. మళ్ళీ ఇది ఉల్లిగడ్డనా? ఉల్లిగడ్డ కాదు, ఇది మ్యాంగోనే. ఎల్లో దట్టి ఎల్లో. దానికోసం ఆ వీడియో పెట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. ఇప్పుడే పోయి గుడి దర్శనం చేసుకుని ఆడ పులిహోర ప్యాకెట్ తిన్నాం. ఇప్పుడు వచ్చి చల్లనీళ్ళు తాగినాం, జర రిలాక్స్ అయినాం. ఇంకో విషయం ఏంటంటే మిల్లెట్స్ తెచ్చిన. అమ్మ ఒక్కొక్క మిల్లెట్స్ వచ్చి 120 రూపాయలంట, అండు కూరలు వచ్చి 300 అంట కిలో. సో అవన్నీ అర్ధ కిలో తెచ్చిన. సో అవి ఎన్ని రోజులు యూజ్ అయితే అది చూద్దాము. ఈ తిండి వద్దు భయ్య, అన్నం కూర వద్దు. అన్నం మా పెట్టే తిండి భయం అవుతుంది. ఎంత డైట్ తక్కువ చేసినా బుర్ర తగ్గుతలేదు భయ్య. ఏం చేసినావు వరలక్ష్మి అని అడిగితే నూనె ఎక్కువ వేస్తుంది. అది ఫ్రెండ్స్, బాయ్.